సనాతన ధర్మంలో ప్రకృతిని పంచభూతాలని ఆరాధించడం మన హిందూ సాంప్రదాయం. అందులో భాగంగానే ప్రతి పుణ్యక్షేత్రాలలో గిరి ప్రదక్షిణ అంత ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో స్వయంభుగా ప్రహ్లాద సమేతంగా వెలిసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో కొండల లక్ష్మీనరసింహుడుగా స్తోతాద్రిపై వెలిసిన కారణంగా ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీవారి భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని లోకల్ ఎయిటింగ్ చూపించే ప్రయత్నం చేసింది. ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. సనాతన ధర్మంలో పంచభూతాలని ఆరాధించడం మన హిందుత్వంలోనే అది ప్రధానమైంది. అందులో భాగంగానే ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఏటా ఏదో ఒక చోట స్వామివారి భక్తితో మనము ఏవైతే స్వామివారు వెలిసింటారో అటువంటి కొండలకు మనం గిరిప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాం. అంటే కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేయడంలో ఒక రకంగా సైన్స్ కూడా దాగింది. దానికి కారణం ఏమిటంటే ఉదయాన్నే మనము చెప్పులు లేకుండా శ్రీవారి గిరిప్రదక్షిణ చేయడంలో భాగంగా పాల్గొంటే వారికి ఆరోగ్యంతో పాటు ఎటువంటి అనారోగ్యాల పాలు కాకుండా స్వామివారి కృప ఉన్నట్టుగా మన హిందువులంతా భావిస్తాం. అందులో భాగంగానే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసినటువంటి ఈ ఖాద్రీపురంలో స్వామివారు కుమ్మరవాళ్ళపల్లి గ్రామంలో మొదటిగా పాదం మోపారని భక్తులంతా విశ్వసిస్తారు. అందుకారణంగానే ఖాద్రి నృసింహ సేవా సమితి తరపున ప్రతి నెల శ్రీవారి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులంతా పెద్ద ఎత్తున స్వామివారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారు. ఈ స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తులకి ఆలయ అధికారులు కావచ్చు, అటవీ అధికారులు కావచ్చు, మరియు పోలీస్ అధికారులు కావచ్చు, వాళ్ళకి మేమున్నామంటూ మనోధైర్యాన్ని కల్పిస్తూ అండదండలుగా నిలుస్తున్నారు. అందులో భాగంగానే కదిరి పట్టణంలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి శ్రీవారి భక్తుల సౌకర్యార్థం వారు ఈ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసిన కొండల లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్ద భక్తులకు ప్రసాద వితరణ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి ఖాద్రి నృసింహ సేవా సమితి సభ్యులు కూడా మజ్జిగ పంపిణీ, మంచినీటి పంపిణీ ఇలా ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కలగాలని, ముఖ్యంగా ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి స్తోత్రాతి గిరిప్రదక్షిణ ప్రారంభించి నేటికి సంవత్సర కాలం కావస్తోంది. ఆలయ అధికారులు మరియు ప్రభుత్వాధికారులు, పట్టణ ప్రముఖులు కూడా స్వామివారి భక్తులు ఎవరైతే గిరిప్రదక్షిణలో పాల్గొంటున్నారో వారి సౌకర్యార్థం కొండ చుట్టూ ఒక గిరి మార్గం చుట్టూ ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తే భక్తులు మరింత గిరిప్రదక్షిణలో ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యే విధంగా ప్రతి నెల పెద్ద ఎత్తున మరింత పాల్గొనే అవకాశం ఉంటుంది. కావున ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నటువంటి భక్తాదులందరికీ ఆ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ. జై నారసింహ, జై జై నారసింహ.